హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియని వేగవంతమైతే చేయడం జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అదేవిధంగా రేషన్ కార్డులో పేర్లని యాడ్ చేయడానికి కానివ్వండి, డిలీట్ చేయడానికి కానివ్వండి, అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా 10-15 రోజుల లోపలనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులని మంజూరు చేయడం కానివ్వండి, డిలీషన్ కానివ్వండి, యాడింగ్ కానివ్వండి ప్రక్రియ అయితే పూర్తవడం జరుగుతుంది. అయితే ఈ విధంగా కొత్త రేషన్ కార్డు మంజూరైనటువంటి వారు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ద్వారానే చాలా ఈజీగా కొత్త పద్ధతిలో ఏ విధంగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని చూసుకోవాలి అనేటటువంటి ప్రాసెస్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ యొక్క రేషన్ కార్డు అప్రూవ్ అయిన తర్వాత మీరు రేషన్ డీలర్ వద్దకి వెళ్ళినట్టయితే వారి దగ్గర కీ రిజిస్టర్ నాట్ ఎగ్జిస్ట్లో ఉంది, మీకు ఈ నెల బియ్యము పొయ్యము అని చెప్పేసి అయితే కొంతమంది డీలర్లు చెప్పడం జరుగుతుంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ ఏ విధంగా క్లియర్ అవుతుంది అనేటటువంటి పూర్తి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క కొత్త రేషన్ కార్డు నెంబర్ని ఏ విధంగా చూసుకోవాలి అనేది నేను మీకు తెలియజేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ని కానివ్వండి, గూగుల్ని కానివ్వండి ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో TGOBMMS అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ న్యూ అని పాపప్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ గ్రీన్ బాక్స్ ఇక్కడ క్లిక్ చేయండి. మరొక పేజ్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఆధార్ పేరు, అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్, నెక్స్ట్ మూడవ ఆప్షన్ చూసినట్టయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ అని చెప్పేసి కూడా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీ యొక్క పేరుని ఇక్కడ ఇవ్వండి, ఆధార్ కార్డు నెంబర్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇవి నేను ఇచ్చి మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నా యొక్క పేరు ఇచ్చాను దేవులపల్లి నాగేశ్వర్ అని చెప్పేసి. ఇక్కడ నా యొక్క ఆధార్ కార్డ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే నేను మీకు బ్లాంక్లో చూపించడం జరుగుతుంది, చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఈ బాక్స్లో జస్ట్ మీరు ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లోడింగ్ అనేది తీసుకొని యూ ఆధార్ హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ కెన్ కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ ఈ బాక్స్లో మనకి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈ బాక్స్లో నెంబర్ అనేది మనకి రావడం జరిగింది. ఇది మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్. ఈ విధంగా చాలా సింపుల్గా ఈ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీరు చూసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఈ రేషన్ కార్డు నెంబర్ ద్వారా మీరు రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను ఇదివరకు వీడియో అనేది చేసి పెట్టడం జరిగింది. మీకు మరలా ఆ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరలా వీడియోను కూడా నేను పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఈ రేషన్ కార్డు నెంబర్ కొత్తగా వచ్చినటువంటి వారికి కీ రిజిస్టర్ నాట్ ఎగ్జిట్స్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. ఈ నెంబర్ అలాట్ కాకపోవడం వల్ల మీకు వచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రావడం అయితే లేదు అని చెప్పేసి మనకి డీలర్ గారు అయితే చెప్తున్నారు. ఈ యొక్క కీ రిజిస్టర్ నాట్ ఎగ్జిస్ట్ అనే ప్రాబ్లం ఎలా క్లియర్ అవుతుందంటే మీ కార్డ్ అప్రూవ్ అయినప్పటి నుండి 45 డేస్లో డిస్టిక్లో ఉన్నటువంటి సివిల్ సప్లై ఆఫీస్ నుండి అయితే ఈ ప్రాబ్లమ్ని వారంతట వారే క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు త్వరగా కంప్లీట్ చేసుకోవాలి కనుక ఉన్నట్టయితే మీ జిల్లాలో ఉన్నటువంటి డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క ప్రాబ్లమ్ని ఒక దరఖాస్తు రూపంలో కనుక తెలియజేసినట్టయితే తొందరగా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. సో లేదు ఇదంతా రిస్క్ మాకెందుకు, మేము వెళ్ళలేము అనుకునేటటువంటి వారైతే మీకు 45 డేస్లో ఈ ప్రాబ్లం కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుండి మీకు ఆ యొక్క రైస్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది ఈ నెంబర్ అలాట్ అయిన తర్వాత. సో ఈ విధంగా రేషన్ కార్డులకి సంబంధించినటువంటి మంజూరు ప్రక్రియ చాలా వేగవంతంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇంకా ఎవరైతే కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోలేదో
అదేవిధంగా వారి యొక్క పిల్లల పేర్లని యాడ్ చేసుకోలేదో వారంతా కూడా ఇప్పటికీ కూడా అప్లికేషన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఈ యొక్క కొత్త రేషన్ కార్డుని పొందుతారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి యూస్ఫుల్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.